ఆకాశవాణి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నంలో జరిగిన పుస్తకావిష్కరణపై రేడియో నివేదిక వింటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నంలో ఈరోజు ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగాయి. అవి తెలుగులో వేదాంతం నుండి జాతీయతా భావం వైపు 1885 నుండి 1945 వరకు, అలాగే ఆంగ్లంలో డిబేట్స్ ఆఫ్ డాక్టర్ ఉమర్ అలీ షా, ఎమ్మెల్యే, ఇండియన్ నేషనల్ అసెంబ్లీ 1935 నుండి 1945 వరకు. గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు నూతన విద్యా విధానం, మహిళా సాధికారత, స్త్రీ విద్య, దేశభక్తి పలు అంశాలను ప్రస్తావిస్తూ శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా గారి తాతగారు, ఇదే పీఠం పూర్వ పీఠాధిపతి అయిన శ్రీ ఉమర్ అలీ షా గారి జీవిత చరిత్రను, స్వాతంత్రానికి పూర్వం వారు కేంద్ర శాసనసభలో చేసిన ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. 1885, 1945 మధ్యకాలానికి చెందిన శ్రీ ఉమర్ అలీ షా గారు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆంగ్లేయుల కాలంలో కూడా కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవను అందించారు. వారు రాజకీయ ప్రముఖులే గాక మహాపండితుడు, మేధావి, బహుగ్రంథకర్త, మహావక్త. అలాంటి వారిని గురించి అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా నేటి తరం, యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే ఉద్దేశంతో నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి, నవతరానికి, మన తరానికి కూడా ఈ విషయాలన్నీ తెరవడం చాలా అవసరం. వాటిని సంక్షిప్త గ్రంథస్థం చేసి మనకు అందిస్తున్నారు. అది అభినందనీయం. శ్రీ ఉమర్ అలీ షా గారు సంస్కృతం, పార్సీ, తెలుగు, ఆంగ్లం, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసిన బహుభాషావేత్త. అనేక పురాణ ఇతిహాసాలను ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక మార్గం అంటే సేవా మార్గమే అని చెప్పిన మానవతావాది. నేను విశ్వసించేది కూడా అదే. ఆధ్యాత్మికత అంటే భగవంతుడికి పూజలు పురస్కారాలు చేయడం అంటే సేవా మార్గాన్ని అనుసరించడమే భగవంతుని చేరుకునే మార్గమని నేను బాగా విశ్వసిస్తాను. ఆజాదీ కా అమృత మహోత్సవాల నేపథ్యంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను, వారి కృషిని, త్యాగాలను మనం స్మరించుకుంటున్నాం. స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో నాటి స్వరాజ్య సంగ్రామంలో తమ వంతు పాత్రను పోషించడమే కాక బ్రిటిష్ హయాంలో కేంద్ర చట్టసభ సభ్యునిగా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యత గురించి తన గొంతుకను బలంగా వినిపించిన శ్రీ ఉమర్ అలీ షా గారి కృషిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు కూడా స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనంటే మహనీయుల యొక్క జీవితాలను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాయి. ఇది చాలా అవసరం. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేశంలోని అన్ని వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు ఈ పని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. శ్రీ ఎస్ సత్యమూర్తి, శ్రీ వివి గిరి, శ్రీ కాశీనాథుడు నాగేశ్వరరావు, శ్రీ అనంతసేన అయ్యంగారు, శ్రీ గోగినేని రంగనాయకులు అంటే ప్రొఫెసర్ ఆచార్య ఎన్జి రంగా, శ్రీ భగవాన్ దాస్ వంటి ఉద్దండ నేతలతో కలిసి ఆయన 1936, 1945 మధ్య కాలంలో చట్టసభ సభ్యునిగా, 10 ప్రధాన కేంద్ర కమిటీలో సభ్యునిగా వారు సేవలు అందించారు. భరతమాత దాస్య శృంఖాలను తెంచేందుకు చరిత్రలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు. తొలుత అక్షర జ్ఞానం కలిగిన చైతన్యవంత జనసముదాయం తమదైన పాత్రను పోషించేందుకు సిద్ధమైంది.
వారి కృషి సామాన్య జనాలకు సైతం స్ఫూర్తిని పంచి స్వరాజ్య ఉద్యమం దిశగా ప్రేరేపించింది. అలాంటి వారిలో సాహితీ సేవా రంగాల్లో తమదైన ముద్రను వేసిన శ్రీ ఉమర్ అలీ షా గారి కృషి మరవలేనిది. 50కి పైగా గ్రంథాలను రచించిన ఆయన జాతీయ భావం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సర్వమానవ సమభావన, మహిళాభ్యుదయం ఆకాంక్షిస్తూ రచనలు చేశారు. ప్రజా చైతన్యాన్ని ఆకాంక్షిస్తూ నాటి బ్రిటిష్ పాలనలో జరిగే దాష్టికలను నిరసిస్తూ తమ వాణిని బలంగా వినిపించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీ సహమానాన్ని వ్యతిరేకిస్తూ, కన్యా శుల్కాన్ని, వరకట్నం లాంటి సామాజిక దురాచారాలను ప్రశ్నించడమే కాక ఆ రోజుల్లోనే వారు స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేశారు. శ్రీ అల్లూరి సీతారామరాజు, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ అవర్ రీజియన్, శ్రీ ఆచార్య ఎన్జి రంగా, శ్రీ తిన్నేటి విశ్వనాథం, గ్రేట్ సన్ ఆఫ్ దిస్ గ్రేట్ సిటీ, శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహనీయులు మరియు ఎంతోమంది మహిళామణులు మన యొక్క ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి మిస్సుల లక్ష్మీ నరసమ్మ, సిస్టా లక్ష్మీ నరసమ్మ, సిస్టా లింగమ్మ, కాల్నాద భట్ల మహాలక్ష్మమ్మ, గాదె నారాయణమ్మ, సిస్టా సోదెమ్మ, సిస్టా శ్యామసుందరమ్మ, దర్భా వెంకటరమణమ్మ లాంటి వీరనారులు స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నారు. చూడండి ఆ రోజులు ఇలాంటి గొప్ప స్వరాజ్య సమరయోధుల చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆకాంక్షతో ఇటీవల ఫేస్బుక్ అంటే మనోగతం రూపంలో విస్మరింపజాలని వీర నారీమణుల పేరిట ఎందరో మహిళా స్వతంత్ర సమరయోధుల గురించి, అండమాన్ జైలు గదులు సైతం అడ్డుకోలేకపోయిన స్వరాజ్య సమరయోధుల స్వరాజ్యాకాంక్ష గురించి యువతకు తెలియజేసే ప్రయత్నం నేను కొంతవరకు చేశాను. స్వరాజ్యాన్ని సముపార్జించడంతో పాటు తమ జీవితాలను ప్రజాసేవకు అంకితం చేసిన మహనీయుల కృషి వారి కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, అంటే మన కోసం, మన అభివృద్ధి కోసం, వివక్షలకు తావులేని సమాజ నిర్మాణం చేయడమే మనం వారికి అందించేంటే నివాళి. గురజాడ అప్పారావు, కందుకూరు వీరేశలింగం పంతులు, రాజారాం మోహన్ రాయ్, అనేక మంది మహనీయులు ఈ వివక్షత లేని సమాజం కోసం ప్రయత్నం చేశారు. మనం వాళ్ళకి అర్పించే నివాళి ఏంది? జయంతులు జరిపి ఘనంగా విగ్రహాలకు పొలమాలేయడం కాదు, వాళ్ళు చూపిన మార్గంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి చేయడమే నిజమైనట్టు నివాళి. దేశ చరిత్రను తెలుసుకోవడం అంటే దేశాన్ని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. అది చిన్నప్పటి నుంచే మొదలు కావాలి. విద్యా విధానంలో అది మిస్సింగ్ లింక్. ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన విద్యా విధాన చట్టం ఆ దిశలో ముందుకు వెళుతుంది. దాన్ని మనందరం స్వాగతించాలా, దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భాష వాడకాన్ని పెంచాలా, నిజ జీవితంలో భాష ఉండాలి, పరిపాలనలో ప్రజల భాష ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలోని అంతరార్థం సేవా మార్గమే అంటూ శ్రీ ఉమర్ అలీ షా గారు భావించారు, ఆచరణలో చూపించారు. శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతిగా వారు అందించిన సేవలు మరువలేనివి. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ తమ రచనల రూపంలో, ఆధ్యాత్మిక సంస్థ కార్యకలాపాల రూపంలో ప్రజలకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం తీసుకొచ్చినప్పుడే గొప్ప కార్యాలు సాధించడం అవుతుంది. స్వామి వివేకానంద గారు చెప్పారు, లోకంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు దాతలుగా ఉండాలి, సహాయం చేయండి లేదా సేవ చేయండి, అలాగే మీరు ఇవ్వగలిగిన ఎంత చిన్న వస్తువునైనా ఇవ్వండి అని ఆయన దిశానిర్దేశం చేశాడు. శ్రీ ఉమర్ అలీ షా గారు సైతం ఆధ్యాత్మిక మార్గానికి ఆచరణలో గొప్ప అర్థాన్ని చూపించారు. ముఖ్యంగా స్త్రీ విద్య కోసం, మహిళా సాధికారత కోసం ఆ రోజుల్లోనే వారు విశేష కృషి చేశారు. మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలా, దానికోసం మనందరం ముందుకు వెళ్ళాలా, మన మనసుల్లో మార్పు రావాలి, మహిళలు కూడా సమానమనే మార్పు రావాలి. మన సాంప్రదాయాలు ఎంతో ఉన్నతమని, వాటిలో ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా కొన్ని మార్పులు తెచ్చుకోవాలా, కొన్ని మార్పులను స్వాగతించాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పుస్తకాలు డిబేట్స్ ఆఫ్ డాక్టర్ ఉమర్ అలీ షా, ఎమ్మెల్యే, ఇండియన్ నేషనల్ అసెంబ్లీ 35 and 45 ఆ రోజుల్లో. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ బుక్ దట్ గివ్స్ క్లియర్ ఇన్సైట్ దట్ ది ethics and etiquettes of parliament through the debates of Umar Ali Shah
ethics and etiquettes of Parliament. This is very important. He was a member of the National Assembly from North Madras province, representing common man, peasants, employees, and communities by raising questions pertaining lot of issues during the British rule also. This is all there in this small book. It's a book worth reading. I suggest to the youngsters to go through the book and understand the way debates were conducted during those days by great people. This is a small book that way, but it's a big message. అలాగే మత ఛాందస భావాలకు బలి కాకుండా జాతీయ భావ స్ఫూర్తితో ప్రగతి పదంలో స్వాతంత్ర స్ఫూర్తితో వెలుగొందాలని తమ సారస్వతం ద్వారా భారతావని చరిత్ర పుటల్లో నిలిచిపోయే మహనీయుడు ఈయన. ఆయన గురించి ఈ పుస్తకంలో వివరంగా ఉంది. వేదాంతం నుండి భారతీయత వైపు డాక్టర్ ఉమర్ అలీ షా జీవిత పయనం. దీన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని చెప్పని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక యువజన శాఖ మాత్యులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఆజాదీ కా అమృతోత్సవ్ 75 సంవత్సరాల సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఈ కార్యక్రమాలని రూపొందించి భారతీయులందరూ ఒకటే జెండా మనది, మరి ఒకే దేశం అనే విధంగా ఒక దేశభక్తి పెంపొందే విధంగా ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా మరి స్వామి వివేకానంద చెప్పినట్టు మరి మన దేశం ఒక పుణ్యభూమి, కర్మభూమి, యుద్ధభూమి. మన దేశాన్ని చాలామంది ఈ అఖండ భారతదేశాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి అంతకుముందు మొఘల్ ఎంపైర్స్ కానీ బ్రిటిష్ ఎంపైర్స్ కానీ దీన్ని ఎన్నో రకాలుగా మరి ఇబ్బంది చేయాలని చూసిన మన దేశం యొక్క సైన్యంతో పాటు ఇలాంటి ఆధ్యాత్మికవేత్తల యొక్క శక్తితోనే ఈ భారతదేశం మరి ఇప్పటికీ చాలా శక్తివంతంగా ఉంటుంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని మతాలలోనూ ఒక సూత్రం కనిపిస్తుంది. అది మానవుడు దివ్య స్వరూపుడు అనే విషయం. మన చుట్టూ మనమంతా చూసేదంతా ఆ దివ్యత్వం యొక్క జ్ఞాన ఫలితమే. అంతేకాకుండా మానవ స్వభావంలోని శ్రేష్టమైన మరియు శక్తివంతమైనదంతా ఆ దివ్యత్వం యొక్క ఫలితమే. మనుషులలో వారి జాతిని బట్టి ఆ విషయం అవ్యక్తంగా ఉన్నా అందరిలో ఉన్నది ఒకే దివ్యత్వం. అందుకే మనిషికి మధ్య నిజానికి ఏ విధమైన తేడా లేదు అనే భావంతో వేదాంత భావం ఏర్పడినది. అందరిలో సర్వంతర్యామిగా నిండి ఉన్న సత్యమే పరబ్రహ్మమని వేదాంతం చెబుతుంది. బ్రహ్మర్షి ఉమర్ అలీ షా వారు ఈ వేదాంత భావస్ఫూర్తితో ఉత్తమ ఆధ్యాత్మిక రచనలు చేశారు. జాతీయ భావాలపై మన సమాజంలో అనేక భిన్నాభిప్రాయములు, విమర్శలు ఉన్నప్పటికీ జాతీయ భావస్ఫూర్తి దేశ పురోగతికి త్వరితగతిన దోహదపడునని వారి భావన. వారు రాసిన పద్యకావ్యాలు, నవలలు, నాటకాలు అన్నీ కూడా సమాజంలోని కుల, మత, స్త్రీ, పురుష భేదాలు లేని వ్యవస్థను నిర్మింపజేసేవిగా మనకు గోచరిస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. చివరిగా జాతీయ గీత ఆలాపనతో కార్యక్రమం ముగిసింది. ఇంతవరకు మీరు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నంలో జరిగిన పుస్తకావిష్కరణపై రేడియో నివేదిక విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం వెంకటరమణ. సాంకేతిక సహకారం శ్రీ వి అనిల్ కుమార్, కె బాలశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.